హాయ్ అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. సో వెల్కమ్ టు ఇన్నోవేషన్ ఆఫ్ ఆశ. దిస్ ఈజ్ ఆశ. ఈరోజు ఏంటంటే ఆల్రెడీ నేను షార్ట్ అయితే పెట్టాను నేను దీని గురించి. 3D పికాక్ సెంట్రల్ హెయిర్ క్లిప్ ఇప్పుడు ప్రస్తుతానికైతే మన ఇన్స్టాగ్రామ్లో మంచి ట్రెండింగ్లో ఉన్నాయి కొన్ని హెయిర్ క్లిప్స్. సో ఆ హెయిర్ క్లిప్స్ మనకి ఇంకా నుంచి మనకి హెయిర్ క్లిప్స్ సిరీస్ అనమాట. ఒక దాని తర్వాత ఒకటి మోడల్ వస్తుంది. సరే, మనం ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాం. సో దీనికి కానీ నేను ఫస్ట్ అయితే పికాక్ ఇమేజ్ నాకు ఎట్లా అయితే కావాలో అట్లా ఇమేజ్ని డ్రా చేసుకున్నాను అనమాట ఒక రఫ్ షీట్ మీద. దాని తర్వాత నేను ఈ ట్రాన్స్పరెంట్ షీట్, ఇది వచ్చేసి మనకి ఓహెచ్పి షీట్ అంటామండి. ఈ ఓహెచ్పి షీట్ మీద మనం డ్రా చేసుకోవాలి, ట్రాన్స్పరెంట్ ఉంటుంది. సో దాని తర్వాత ఈ జర్దోజీ ఏదైతే ఉందో దాన్ని మెజర్ చేసుకుంటున్నాను నేను. ఎక్కడైతే అటాచ్ చేయాలనుకుంటున్నానో దానికి మెజర్ చేసుకుని కట్ చేసుకుని అప్పుడు గమ్ అటాచ్ చేస్తున్నాను. ఎందుకంటే అప్పుడు మనకి ఈజీగా ఉంటుంది అటాచ్ చేసుకోవడానికి. ఒకేసారి కన్నా ఇట్లా మెజర్ చేసుకుని మనం గమ్ అటాచ్ చేసుకుని ఈ జర్దోజీ అటాచ్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది. ఎందుకంటే జర్దోజీ కదా, సో స్ప్రింగ్ లాగా వచ్చేస్తుంది మనకి. కొంచెం అటాచ్ అయినా ఇది B7000 గమ్ కదా, ఊరికే అంటుకుంటుంది. సో దానికి తగ్గట్టు నేను మొత్తం అంతా పికాక్ అంతా కూడా సేమ్ అట్లానే జర్దోజీని అటాచ్ చేసుకున్నా. మీకు మొత్తం అటాచింగ్ అంతా చూపించాలని టైం వేస్ట్, మీకు బోర్ కొడుతుంది. సో మధ్య మధ్యలో చిన్న చిన్న టిప్స్ ఏంటి అంటే ఇది ఒకటి. సో నేను చేసిన కొన్ని మిస్టేక్స్ నేను మీతో షేర్ చేసుకుంటాను, అట్లా మీరు చేయకండి. సో ఆ వర్క్ వచ్చినప్పుడు చెప్తాను. ప్రస్తుతానికైతే ఇదనమాట. సో ఇది చూపించినంత ఈజీ ఏం కాదులేండి, స్పీడ్గా పెడుతుంటే ఈజీగా అనిపిస్తుంది కదా మనకి వీడియో చూసినప్పుడు. బట్ అవన్నీ చేసిన వాళ్ళకి తెలుస్తుంది అది ఎంత టఫ్. హార్డ్గా దాని దగ్గర కూర్చుంటే ఒక 3 to 4 hours ఈజీగా అవుతుంది మనకి ఈ క్లిప్ దగ్గర. సో వాళ్ళు మనకి ఇన్స్టాగ్రామ్లో కాస్ట్ అయితే ఇది 400 పెట్టారు. సో 400 వర్తా కాదా అనేది మనం చేసిన వర్క్ బట్టి ఉంటుంది అనమాట. అంటే మనం ఫినిషింగ్ అదంతా కూడా. సో సేమ్ మెయిన్ ఇది జర్దోజీ అటాచింగే మనకి. సో జర్దోజీ అటాచింగ్ అయిపోయిన తర్వాత మీకు చూపిస్తాను ఒకసారి. ఇది అయిపోయిన తర్వాత చూద్దాము. సో జర్దోజీ అవుట్లైన్ మొత్తం అయిపోయింది. ఇప్పుడు నేను మధ్యలో ఈ టైల్కి యూజ్ చేస్తున్నాను అనమాట. ఇవి వచ్చేసి మనకి 6K గ్రీన్ కలర్ గ్లోసీ ఐకుందన్స్ అండి. ఇవైతే మనకి ఏంటంటే ఎక్కువ పడతాయి, మనకి మంచిగా కనిపిస్తాయి చూడ్డానికి కూడా. అంటే నాకు ఇచ్చిన రిఫర్ పిక్ కన్నా కస్టమరు వాళ్ళు దాంట్లో 8K యూజ్ చేశారు, బట్ మనం 6K యూజ్ చేసాం. సో దానికంటే ఇది కొంచెం మంచిగా అనిపించాయి నాకు. అట్లా మోడిఫికేషన్స్ చేసుకోవచ్చు మనం, మీ ఇష్టం. నేను గ్రీన్ యూజ్ చేసుకున్నాను, మీరు ఏ కలర్ అయినా యూజ్ చేసుకోవచ్చు. బట్ ఈ ఐ షేప్ అనేది కొంచెం మంచిగా ఉంటుంది, మంచిగా మనం పేషెన్సీతో పెట్టుకోవడం అంతే. నేనైతే ఈ పర్మనెంట్ మార్కర్ యూజ్ చేశాను. సో మనకి అదేమి కనిపించదండి మొత్తం అయిపోయిన తర్వాత క్లిప్. సో దాని గురించి అయితే డోంట్ వరీ, మీరు పెన్తో అయినా డ్రా చేసుకోవచ్చు. కానీ ఇది ఏంటంటే పర్మనెంట్ మార్కర్ అయితే కొంచెం మనకి అవుట్లైన్ మంచిగా కనిపిస్తుంది కాబట్టి తర్వాత మనం డిజైన్ చేసుకున్నప్పుడు మంచిగా కనిపిస్తాయి అన్నమాట, అంతే. మొత్తం ఇదంతా అయిపోయిన తర్వాత ఈ ఐకుందన్స్ మొత్తం సేమ్ అట్లా అటాచ్ చేసేసుకోవడమే ఒక షేప్లో. ఒక వరుస అయిపోయిన తర్వాత ఇంకొక వరుస అట్లా అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి ఇట్లా ఉంది. సో నెక్స్ట్ ఏంటంటే నేను మధ్యలో అది వచ్చేసి వింగ్ అనమాట. ఆ వింగ్కి నేను ఏం చేస్తున్నాను, తిలక్ ఉంటాయి మనకి డ్రాప్ షేప్స్లో 2 types ఉంటాయి. తిలక్ ఉంటుంది, డ్రాప్ షేప్ ఉంటుంది. నేను యూజ్ చేసేది ఇది 6K తిలక్ అనమాట. ఇది వచ్చేసి రెడ్ అండ్ మెరూన్ షేడ్ మధ్యలో ఉంది. అవి ఏంటంటే ఒకదాని మీద ఒకటి మనము అటాచ్ చేసుకోవడమే. ఇప్పుడు మనకి మనం 3D రబ్బర్ బ్యాండ్స్ యూజ్ చేస్తాం కదా, అట్లా ఒకదాని మీదకి ఒకటి అట్లా మొత్తం వింగ్ అంతా కూడా సేమ్ అదే ప్రాసెస్ చూపిస్తున్నాను చూడండి. సేమ్ అట్లానే. మీకు నా హ్యాండ్ అడ్డు వస్తుంది కావచ్చు, దానికి సారీ, నేను తర్వాత చూసుకున్నా. యాక్చువల్గా మనము వీడియో కోసమే చేయడం వేరు, ఆర్డర్ ఉండి చేయడం వేరు కదండి. ఇది ఆర్డర్ వచ్చిందనమాట. నేను కావాలంటే ఆర్డర్ చేసేసుకుని లాస్ట్లో ఇదిగోండి ఇట్లా ఉంది అవుట్పుట్ అని చూపించచ్చు. బట్ ఎందుకంటే మేకింగ్ అనేది చూస్తే మీకు కొంతమంది నేర్చుకుంటారు కదా, కొంతమంది తెలియని వాళ్ళు ఉంటారు కదా అని చెప్పి సో వీడియో తీసి పెట్టడం అంతే, కొంచెం ఎవరికైనా హెల్ప్ అవుతుంది కదా అని. సో అట్లా మొత్తం అంతా కూడా నేను ఆ వింగ్ అంతా సేమ్ అదే ప్రాసెస్లో ఆ తిలక్ కుందన్స్ని అటాచ్ చేసేసాను. సో లుక్ అయితే ఫైనల్గా అసలు అవుట్పుట్ అయితే చాలా, అంటే ఆల్రెడీ మీరు చూసారు కదా,
బాగా వచ్చింది. అంటే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ కస్టమర్ ఇచ్చిన పిక్ లానే వచ్చిందనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ 3mm రెడ్ గ్లోసీ కుందన్స్ అండి. నేను అటాచ్ చేసుకునేది ఇప్పుడు దాని అవుట్లైన్ మొత్తం కూడా. ఇక్కడ నేను చేసిన మిస్టేక్ ఏంటి అంటే ఇవి కొంచెం దూరంగా అటాచ్ చేసుకున్నా. యాక్చువల్గా కొంచెం దగ్గరికి అటాచ్ చేసుకుంటే మంచి లుక్ వస్తుంది. కట్ చేస్తే మీకు వీడియో అయిపోయిన తర్వాత నాకు అనిపించింది దూరంగా ఉన్నాయని చెప్పి మళ్ళీ పీకి మళ్ళీ దగ్గరికి అటాచ్ చేసుకున్నాను అనమాట. సో అప్పుడు ఫైనల్గా అవుట్పుట్ మంచిగా వచ్చింది. సో నాకు వీడియో తీయడం వల్ల నాకు తెలియలేదు అది దూరంగా వచ్చాయని చెప్పి. సో అదే చెప్తున్నాను కదా, మనం వీడియో పర్పస్ మీద ఏమన్నా మేక్ చేయడం వేరు, ఆర్డర్ మీద మేక్ చేయడం వేరు. సో అట్లా ఇది కూడా అంతే. ఇది అవుట్లైన్ వచ్చేసి ఇదే మెయిన్ లుక్ అసలు పికాక్కి. ఇవి వచ్చేసి ఎస్ షేప్ పెద్దవి అనమాట. ఇవి 9mm గ్రీన్ కలర్ తీసుకున్నా. నేను చూస్తే కనుక నేను దూరంగా అటాచ్ చేసేసాను 3mmకి నేను దానికి. సో అంత దూరం అటాచ్ చేయడం వల్ల నాకు లుక్ మంచిగా అనిపించలే. ట్రాన్స్పరెంట్ షీట్ కూడా మధ్యలో వైట్గా కనిపించింది. సో నేను తర్వాత నెక్స్ట్ నేను అది పీకేసి మళ్ళీ దగ్గరికి అటాచ్ చేసుకున్నాను అనమాట. సో చెప్తున్నాను కదండి, మనం చూసినంత ఈజీ కాదు, చేసిన వాళ్ళకే తెలుస్తుందా అని కష్టమేంటో. సో అంతా కూడా అలా అటాచ్ అయిపోయిన తర్వాత పైన మనకి జుట్టు ఉంటుంది కదా పికాక్కి, అదొక్కటి నేను ఇక్కడైతే 5 అటాచ్ చేశాను. జర్దోజీ తీసుకున్నాను అక్కడ. అయితే మనం ట్యూబ్స్ కూడా తీసుకోవచ్చు, కానీ నేను లార్జ్ క్లిప్ చేస్తున్నాను కాబట్టి పెద్ద క్లిప్కి ట్యూబ్స్ పెద్దగా కనపడవనిపించి నేను అది చేశాను. సో ఇది ఇంకొక టఫెస్ట్ పాయింట్ అండి. ఇక్కడ వచ్చేసి నేను ఈ పికాక్ హెడ్కి సీక్వెన్స్ యూజ్ చేస్తున్నా. ఈ సీక్వెన్స్లో అయితే నిజంగా అసలు పెట్టినప్పుడే తెలుస్తుంది. ఇవి ఆ స్టిక్కింగ్ పెన్ ఉంది కాబట్టి కొంచెం ఈజీ అయింది, కానీ ఆ స్టిక్కింగ్ పెన్ లేకపోతే చాలా టఫ్ అనిపించేది నాకైతే. ఎవరికైనా అవి పెడుతుంటే మళ్ళీ వెనక్కి వచ్చేస్తాయి. ఒకటి కాదు, ఒకటి అంటిస్తే 2 అంటుకుంటాయి. ఆ గమ్ముకి మళ్ళీ వెనక్కి వస్తాయి. సో స్పీడ్గా పెట్టేశాను అందుకే. సో నాకు ఓన్లీ సీక్వెన్స్లు అంటించడానికి గంట పట్టింది తెలుసా. సో మొత్తం అంతా లెగ్కి ఆ హెడ్కి కూడా నేను గోల్డ్ కలర్ సీక్వెన్స్ తీసుకున్నాను. ఈ గోల్డ్ కలర్ సీక్వెన్స్ వచ్చి 10 grams 20 rupees అట్లా పడతాయి. సో మీరు అడ్జస్ట్ చేసుకొని మొత్తం అట్లా ఆ లెగ్స్ దగ్గర మనకి సీక్వెన్స్లు ఎడ్జ్లో పట్టవు. సో అక్కడ ఏం చేస్తారంటే ఈ షుగర్ బీడ్స్ ఉంటాయి కదా, అవి కూడా పెట్టుకోవచ్చు, ఏం కాదు. సో నేను అట్లా అటాచ్ చేసేసుకున్నాను. మొత్తం అంతా పికాక్ ఆల్మోస్ట్ ఒక 90% అయిపోయినట్టు. ఇక్కడికి షుగర్ బీడ్స్ పెట్టుకున్నాను. సో అంతే. ఇక్కడ కొన్ని మోడిఫికేషన్స్ మళ్ళీ చేసుకున్నాను అండి. నోస్ దగ్గర కొంచెం నాకు నచ్చక మళ్ళీ నోస్ తీసేసి జర్దోసి మళ్ళీ వేరేది పెట్టుకున్నా. చెప్తున్నాను కదా చెప్తున్నాను కదా ఇక్కడ ఐ కూడా ఫస్ట్ పెట్టాను మీరు చూస్తే, తర్వాత పీకేసాను మళ్ళీ. సో ఐ పెట్టుకున్నాను మళ్ళీ. సో అంటే ఈ వీడియో తీసినప్పుడు కొంతమంది ఏంటంటే ఓన్లీ పాజిటివ్సే చెప్తారు, నెగిటివ్స్ మోస్ట్లీ చెప్పరు. బట్ నెగిటివ్స్ కూడా తెలిస్తేనే నేర్చుకునే వాళ్ళకి తెలుస్తుంది ఇట్లా చేయాలి ఇట్లా చేయకూడదు అని, అంతే కదా. సో అట్లా నేను నోస్ కూడా పెద్దగా అనిపించింది తర్వాత. సో తర్వాత కట్ చేసుకుని మళ్ళీ చిన్నగా పెట్టుకున్నా. సో అదనమాట. నెక్స్ట్ ఆ పైన జుట్టు అన్నాను కదా, దానికి కూడా నాకు ఎందుకో ట్రాన్స్పరెంట్ షీట్ మరీ మంచిగా ఎక్కువ కనిపించేస్తుంది అని చెప్పి, మంచిగా కాదు అదే సరిగా మరీ చిరాగ్గా కనిపిస్తుంది అని చెప్పి మధ్యలో మళ్ళీ జర్దోజీ యాడ్ చేసుకుని మళ్ళీ 3mm స్టోన్స్ అనమాట పైన పెట్టుకున్నాను నేను. అవి 3mm స్టోన్స్. సో ఆల్మోస్ట్ అయిపోయినట్టే పికాక్. ఇంకా నెక్స్ట్ వచ్చి దాన్ని కట్ చేసుకోవడమే. ఇది ఒక్కటి మన థర్డ్ పాయింట్, అంటే టఫెస్ట్ పాయింట్లో థర్డ్ పాయింట్ ఇది ఒకటి. కట్ చేసుకోవడం మెయిన్. ఆ కట్ చేసుకోవడంలో అటు ఇటు అయిందంటే మీరు పడిన కష్టం అంతా వృధా. సో కొంచెం చిన్న కత్తెర తీసుకున్నారనుకోండి మీకు ఈజీగా కట్ చేసుకోవడానికి ఎడ్జెస్ అవి బాగుంటుంది అనమాట. సో నేను ఫస్ట్ ఈ అగరబత్తి ఎందుకు తెచ్చానంటే ఏదో ట్రై చేసేద్దాం అనుకున్నాను, బట్ ఒక దానికి యూజ్ అయింది. ఈ లెగ్స్ మధ్యలో మనకి గ్యాప్ తెలియాలి కదా, సో అక్కడ ఒక దానికి యూజ్ అయింది. మిగిలింది ఎందుకు నాకు బ్లాక్గా కనిపించేస్తుంది మరీ కాల్చినట్టు అని చెప్పి నేను మళ్ళీ ఇంకా కత్తెరతో కట్ చేసుకున్నాను. సో మొత్తం అంతా మంచి షేప్, పికాక్ షేప్లో మొత్తం మనకి ఈ ట్రాన్స్పరెంట్ షీట్ అనేది కనపడకూడదు. కనపడకుండా
మనం చేసుకోవాలి. ఇంకా అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే నేను లార్జ్ క్లిప్ తీసుకున్నానని చెప్పాను కదండి. సో లార్జ్ క్లిప్కి దీన్ని మనం ఈ గమ్ పెట్టుకుని అంటే అటాచ్ చేసుకోవడమే. నేను పికాక్ బ్యాక్ సైడ్కి కూడా గమ్ పెట్టి అండ్ ఈ సెంటర్ క్లిప్ కూడా గమ్ పెట్టాను, కొంచెం ఎక్కువ స్ట్రాంగ్గా ఉంటుందని చెప్పి. సో రెండు అటాచ్ చేసి ఒక 2 minutes మనం పట్టుకుని అట్లా ఉంచినా ఓకే. ఆరల్స్ మనం బట్టలు పెట్టే క్లిప్స్ ఉంటాయి కదా, అవి కానీ మన దగ్గర అలిగేటర్ క్లిప్స్ ఉంటాయి రా మెటీరియల్స్వి, అవి ఉన్నా సరే అటొకటి ఇటొకటి పెట్టుకున్నాము అంటే ఒక 2 minutes జస్ట్ అది గట్టిగా స్టిక్ అయిపోద్ది. ఇంకా అంతే, ఇంకా మనకి ఈ బ్యూటిఫుల్ 3D పికాక్ సెంట్రల్ హెయిర్ క్లిప్ రెడీ అనమాట. సో అంతే అయిపోయింది. సో ఫైనల్గా నేను మోడిఫికేషన్ చేసిన తర్వాత తీసిన వీడియో ఇది. మీకు ఆల్రెడీ నేను షార్ట్ పెట్టాను. సో అదండి నేను పడిన కష్టం ఈ పికాక్కి. యాక్చువల్గా నేను పికాక్ ట్రయల్ కూడా వేయలేదు, డైరెక్ట్గా చేసేసాను. అంటే నాకు టైం ఉండక అంతే మెయిన్. బట్ ఎట్లా వస్తుంది అనుకున్నాను కానీ అవుట్పుట్ అయితే నేను అనుకున్న దానికన్నా మంచిగా బాగానే వచ్చింది, సేమ్ యాజ్ ఇట్ ఈజ్. సో ప్లీజ్ మీకు కనుక నచ్చితే కమెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ఆల్సో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.